అరవింద్ అరవింద్ సారీ, నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నావు. అది వదిలే, నువ్వు ఈ ఆరెంజ్ కలర్ చూడిదార్లో సూపర్గా ఉన్నావు. ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా? ఓరి దేవుడా, నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అమ్మా. నువ్వే కాదు, ఈ కలర్ చూడిదార్ ఎవరు వేసుకున్నా నాకు ఇష్టమే. చూడు, నేను తాగే డ్రింక్ కూడా ఆరెంజే. సుబ్బు, 2 పిజ్జా కోక్ తీసురా. ఎవరికి? నీకే. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. చెప్పు, పర్లేదు. ఇప్పుడు నీ ప్లేస్లో బాలాజీ ఉంటే ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బాలాజీ గురించి ఇంకేమైనా చెప్పండి. బాలాజీ గురించా? నా బాలాజీ చాలా చలాకీగా ఉండేవాడు. హీస్ ఎ వెరీ నైస్ బాయ్, సచ్ ఎ స్వీట్ గాయ్. నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. అంత చిన్న వయసులోనే ఎంత స్టైల్ గా ఉండేవాడో. గాట్ ఇట్, బాలాజీ దొరికాడు. ఆ ఎనర్జీ, ఆ స్టైల్ ఇంకెవరు? మన స్టైల్ స్టార్ అల్లు అర్జునే. ఏంటి ఎగతాళిగా ఉందా? సారీ అండి, అల్లు అర్జున్ సినిమా స్టార్ కదా. ధనా 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 ప్లీజ్ ధనా ధనా ఆగు. రే మామ, నువ్వు చెప్పినట్టే ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళొచ్చాం. 2002లో ఎస్ఎస్సి బ్యాచ్లో ఎంతమంది బాలాజీలు ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజ్లో చదువుతున్నారో మనకు ఆ డీటెయిల్స్ అన్ని 5 డేస్లో చెప్తానన్నారు. ఆ విషయం అమ్మాయికి చెప్పండి. ఏంటా చూపు, మేమేదో ఖాళీగా ఉండి ఆ పని చేయట్లేదు. బాలాజీ నిన్ను కలపాలని ట్రై చేస్తున్నాం. ఐఎమ్ సారీ అరవింద్. బాలాజీ గురించి నువ్వేం వరీ అవ్వకు. త్వరలోనే అతను ఎక్కడున్నా సరే నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ అరవింద్, నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు. నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. రే మామ, బాలాజీని వెతుకుతున్నామని అబద్ధం చెప్పాం. రే బాలాజీ ఎక్కడా అడిగితే ఏముంది, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చందమామ కథలు చెప్పి ఆ గ్యాప్లో అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి సన్నాసుల్లో కలిసిపోయాడని నమ్మించి నా లవ్ని సక్సెస్ చేసుకుంటాను. బాలాజీ అంట బాలాజీ జూజుబీ. నీ మనసులో ఇంత దారుణమైన ఆలోచనలున్నాయా? నేను మరొకరిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఇలా ఆలోచించడానికి నీకు సిగ్గుగా లేదు? ఓకే, ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రానినమ్మా. డైరెక్ట్ గానే నీ మనసులో స్థానం సంపాదిస్తా. నేను బ్రతికుండగా అది జరగదు. ఏ పిచ్చిదాల్లా మాట్లాడుకు. చిన్నప్పుడెప్పుడో దాగుడు మూతలు కోతుకు ముచ్చలు ఆడుకున్నంత మాత్రం అది ప్రేమ అవుతుందా? ఒక క్షణం ఆలోచించు. నువ్వు ఇలా అనుకోవడం ఎంత పొరపాటు నీకే తెలుస్తుంది. నాది పొరపాటు కావచ్చు, నాకు బాలాజీ దొరకపోవచ్చు, కానీ నీలాంటి డబుల్ గేమ్ ఆడే ఫ్రాడ్ని మాత్రం నా ప్రాణం పోయిన ప్రేమించను. ఆగు, ఏం నోటుకు వచ్చినట్టు మాడుతున్నావు? నీకే కాదు నాకు కూడా రోషం ఉంది. నీలాంటి మెంటల్ దాన్ని చేసుకోవడానికి నేను తెగరాదను కాదు. ఉండరా ఓ బాలాజీ బాలాజీ అంటే ఊరేగు. చివరికి నీకే గది పడుతుందో నీకే తెలుస్తుంది. నీతో మాట్లాడటం నాదే తప్పు. మరి ఇంకా నిలబడ్డావేంటి? ఓ పడ్డాయో టవల్ మీద పడిందో తెలియదమ్మా. సబ్బే తగిలిందో షాంపూ డబ్బా తగిలిందో. నీళ్ళల్లో చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. అయ్యో వదదు, మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగుల మగాడు వచ్చాడు నాన్నోయ్. వాణ్ణి అర్జెంటుగా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు హైట్ ఎంత? 6'1". బాబు లోపల నా కూతురు సాగుపుతుల మధ్య పోరాడుతుంది, వెళ్ళి రక్షించు బాబు. నువ్వు అడుగున్నారు ఎక్కువ కదా,
వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత, don't worry, don't worry, I'm coming. అమ్మాయి కూడా అదే అడిగింది. కాపాడండి. ఏమైంది బాబు? ఎలా ఉంది లోపల? సార్ లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఓ, ఉందయ్యా బాబు. అదిగో అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. సేవ్ మై డాటర్ ప్లీజ్. సార్ నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. నువ్వు వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతాడు, కాపాడం చేస్తారా? కాపాడండి. కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో, ఏం మాట్లాడేంటి? ఇంకేం మాడతాడు? వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 60 డాక్టర్స్ పంపించండి. ఆ సీరియస్. విజయ్, విజయ్, విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. కార్తిక్, కార్తిక్, కార్తిక్ ఎక్కడ ఆంటీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా. అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కాదు, టీమ్ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా? సంధ్య, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం. పెళ్లి గురించి రేపు 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 తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు. కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏమండి, ఏంటి ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవుదని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు. ముక్కు బాగా ముందుకొచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు, ఆయన ఎందుకు? నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాను. వదిలేండి, వదిలేండి. ఎవరితండి చెప్పిన ఎదవా? మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా. ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత దుబ్బెత్తారు నన్ను. ఇది జరగదు కానీ వదిలేండి. హలో పెట్ల కార్తిక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడబడిపోయాడా? ఎస్, ఇక నుంచి అంతా రచ్చ రంబోలా. అంటే ఏంటేంటేంటి, నువ్వు విజయ్ని లవ్ చేస్తున్నావా? ఎస్,
ఐఎమ్ ఇన్ లవ్ విత్ విజయ్. ఏంటి ఏదో విజయ్ లవ్ అని వినిపించింది. ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు శ్వేత. నిన్నే మన విజయ్ ఉన్నాడు కదా, అతను నన్ను లవ్ చేస్తున్నాడంట. హియర్ బెస్ట్ జోక్ ఇది. పరవళ్ళు తొక్కుతున్న మా ప్రేమ ప్రవాహంలోకి కాలు పెట్టాలని చూడకు, కొట్టుకుపోతావు. ఇప్పుడేమంటావు? విజయ్తో ఐ లవ్ యూ చెప్పించాలి, అంతే కదా? ట్రై చెయ్యి. ఐ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్, గుడ్ మార్నింగ్. ఏమైపోయాడు వీడు? ఎప్పుడు వెనకాల తిరుగుతుంటాడు. ఈ రోజు మాత్రం హాయ్ మధు. కనిపించట్లేదు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. ఇప్పుడు దాకా చందు కళ్ళు మధు కోసం వెతికిని, ఇప్పుడు మధు కళ్ళు చందు కోసం వెతుకుతున్నాయి. అంటే చందు, ఐ వాంట్ టాక్ విత్ యూ. ఆల్వేస్. ఇంతకు ముందు నువ్వు ఈ కాలేజ్ టాపర్, కానీ ఇప్పుడు ఈ సెమిస్టర్లో నో చందు, దిస్ ఈజ్ నాట్ రైట్. నా స్టూడెంట్ సక్సెస్ నేను చూడాలి. నా వల్ల ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. నువ్వు మళ్ళీ బిఫోర్ చందులా మారాలి. లెక్చరర్గా చెప్తున్నావా, ఫ్రెండ్గా చెప్తున్నావా? ఎలా అంటే బాగా చదువుకుంటావు? ఫ్రెండ్. ఆల్ రైట్ చందు, ఫ్రెండ్గా చెప్తున్నాను. కాఫీ తాగుదామా? ఫ్రెండ్. సో మమ్మీ డాడీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళిద్దరికి బాంబేలో జాబ్, అండ్ నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. వాళ్ళిద్దరికి నేనంటే చాలా ఇష్టం. సో నేను ఏది అడిగినా వాళ్ళు కాదనరు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే. అండ్ యాస్? నేను అన్నయ్య జాబ్ చేస్తాడు. మా చిన్నతనంలోనే మమ్మీ డాడీ చనిపోయారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం. మా అన్నయ్యకి సిస్టర్, ఫ్రెండ్ అన్నీ నేనే. మధు, మీ అన్నయ్య లేనప్పుడు ఇంటికి రావచ్చా? ఏం లేదు, మ్యాథ్స్ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు కదా అని.